ఎన్నికలు దగ్గర పడడంతో హోమ్ ఓటింగ్ సర్వే ప్రారంభించింది అధికార యంత్రాంగం. ఈసారి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో అనే డేటాను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సేకరిస్తారు. 40% పైన వైకల్యం ఉండి సదరం సర్టిఫికేట్ ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. బీఎల్ఓలు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా పోలింగ్ బూత్ కు వస్తారా అని అడుగుతారు. ఒకవేళ ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటామంటే ఫారం 12D అందజేస్తారు. హోమ్ ఓటింగ్ సర్వే ఎన్నికల ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. మరోవైపు ఇంటి వద్దకే వెళ్లి ఓటర్లు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేవారు కానీ లేకపోతే ఓటర్లకు సంబంధించి ఒక సర్వే ప్రారంభం కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ ఉన్నారు. సార్, ఈ సర్వే ఎలా చేయబోతున్నారు, ఎంతమందిని ఉంటారని మీరు అంచనా వేస్తున్నారు విశాఖ జిల్లాకు సంబంధించినంత? ఇప్పుడు మనకి ఎలక్ట్రల్ రోల్లో 2 కేటగిరీస్ ఉంటాయి. 85+ ఏదైతే ఉంటుంది, ప్లస్ పీడబ్ల్యూడి డిసేబుల్ ఓటర్ ఏదైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ దాదాపు తూర్పు నియోజకవర్గంలో 3200 వరకు ఇలాంటి ఓటర్స్ ఉన్నారు అంచనా. కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తాము అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫామ్ 12D ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆ ఫామ్ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇవాళ బిఏలో మార్నింగ్ నుంచి ఆల్రెడీ ఈ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు. వాళ్ళు ఒకవేళ విల్లింగ్గా ఉంటే ఇమీడియట్గా ఫాల్ ఫిల్ చేసుకుని కూడా ఇమీడియట్గా బిఏలోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళు విల్లింగ్ లేదు మేము డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వస్తాము అంటే చాలామంది 85+ వరకు ఉంటే కూడా వాళ్ళు నడిచగలుగుతారు. వాళ్ళు పోలింగ్ బూత్కి రావడానికి ఇష్టపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా మాకు ఇది ఫెసిలిటీ వద్దు అని చెప్తే కూడా అది నోట్ డౌన్ చేసుకుని సిగ్నేచర్ తీసుకుంటారు. దాంతోపాటు ఏదైతే డిసేబుల్ ఓటర్ ఉంటారు, డిసేబుల్ ఓటర్ అర్హత అంటే వాళ్ళకి 40% మినిమం డిసేబిలిటీ ఉండాలి. సో సదరం సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఈ ఫామ్తో పాటు అటాచ్ చేసుకోవాలి. సో మనకి నెక్స్ట్ 2-3 డేస్లో మనకి ఎంతమంది ఫైనల్గా ఈ ఫెసిలిటీ కోసం విల్లింగ్ ఇస్తున్నారు ఆ నంబర్ ఫైనల్ అవుతుంది. దాన్ని బట్టి మనకి హోమ్ ఓటింగ్ కోసం కాబట్టి అరేంజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. సార్, అంటే హోమ్ ఓటింగ్కు ఎలా గుర్తిస్తాం సార్ వాళ్ళని? అంటే వీళ్ళంతా డిజేబుల్ ఉన్నారు లేకపోతే వీళ్ళంతా వృద్ధులు ఉన్నారు అనే దాన్ని ఏ విధంగా సర్వే చేయబోతున్నాం? దాన్ని సర్వే మన దగ్గర ఆల్రెడీ ఎలక్ట్రల్ రోల్ నేమ్స్ ఉన్నాయి. ఎవరు 85+ ఉన్నారో అది ప్రతి ఎలక్ట్రల్ రోల్ నేమ్స్ వయసు ఉంటుంది. దాంతోపాటు పీడబ్ల్యూడి కూడా మార్కింగ్ ఉంటుంది. వాళ్ళ వరకు ఎక్సైజ్ మనం లిమిట్ చేస్తాము. వాళ్ళకి ఫామ్ 12 డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% పైన ఫిజికల్ గా హ్యాండిక్యాప్ అయిన వారు, అలాగే 85 సంవత్సరాలు దాటిన వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అనేది తొలిసారి ఎన్నికల సంఘం కల్పించింది. ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీలోకి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి సంబంధించిన డేటా అంతా కూడా ఇప్పటికీ ఎలక్టరల్ రోల్స్ లో ఉంది కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని ఆ డేటాబేస్ ఆధారంగా రీవెరిఫికేషన్ చేస్తాం. ఎవరైతే మేము పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తామో అని చెప్తారో వారికి పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయచ్చు, లేని వారికి ఇంటి దగ్గరనే బ్యాలెట్స్ పంపించి అక్కడ వారితో ఓటింగ్ చేసే ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తామని కూడా రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన 15 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో జరిగాయి. తొలి రోజు నామినేషన్లు కొద్దిమంది మాత్రమే వేయబోతున్నారు. ఈ నెల 24 వరకు కూడా ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలను ఆధారంగా చేసుకుని నామినేషన్లను వేయడానికి అభ్యర్థులు సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రవిచంద్ర టీవీ.